తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? తులారాశి వారికి వృత్తిపరమైన విషయాలలో, మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో రెండిట్లో కూడా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ చర్చలు, వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శాతం శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా భాగస్వామి వ్యవహారాల్లో, ఆర్థిక అంశాలలో తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాలు, జీవిత భాగస్వామితో మీ అనుకూలతలు, కుటుంబ సభ్యులతో యొక్క సహకారం, ఆర్థిక విషయాలలో మీ చర్చలు మొదలైన ప్రతి విషయంలో కూడా తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అసంతృప్తిని అధిగమించాలి. ఘర్షణలకు అవకాశం లేకుండా, మానసిక ఘర్షణలు, ఆలోచనలలో ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న రీత్యా విద్యాపరమైన విషయాల్లో తగిన నిర్ణయాలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో, ఆలోచనలలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం, ప్రయాణాలలో ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికంగా ఏర్పరచుకున్న నిర్ణయాలలో ఆటంకాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం అనేది, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ మీద తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాల్లోనూ, సాంఘిక సంబంధాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నూతన స్నేహ సంబంధాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, నూతన స్నేహ సంబంధాలతో వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయం, వాటికి సంబంధించిన ఖర్చులు అయినప్పటికీ కూడా ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో, సంతానం అభివృద్ధి విషయంలో, సంతానంతో మీ ఆలోచనల సమన్వయంలో, వారి ఆరోగ్య శ్రద్ధ విషయంలోనూ మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి. వారి విద్యారీత్యా కావచ్చు, వారి దూర ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. వారికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేయడంలో, ఆలోచనలలో సమన్వయాన్ని సాధించే దిశగా కృషి చేయాలి.